అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో, ఈరోజు ఈ యొక్క యెషయా గ్రంథము 40 అధ్యాయం 31 వచనం చదువుతుంటుంటే ఎందుకు ఈ వాక్యము మీతో పంచుకోవాలని నా మనసు కనిపించింది. సో, అందుకే వాగ్దానంతో మీ ముందుకు నేను వచ్చేసా. సో, ఈరోజు ఈ వాక్యం వింటున్న సమయంలో నువ్వు నీ జీవితంలో బలహీన సమయంలో ఉన్నావేమో. ఏంటి నా జీవితము, ఉద్యోగం రావట్లేదు, వివాహం అవ్వట్లేదు, గర్భఫలం రావట్లేదు, అప్పులు తీరట్లేదు, రావాల్సిన ధనం రావట్లేదు, సో నాకు ప్రమోషన్ రావట్లేదు, ఏదైనా కానీ ఏదైనా నీ జీవితంలో ఆ పని అవ్వక బలహీన పడిపోయి ఉన్నావేమో. సో ఈరోజు ఈ వాక్యం దేవుడు నీ కొరకే ఇస్తున్నాడు. ఈ వాక్యం చదివే సమయంలో ఈ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడినట్టయితే కింద ఆమేన్, దేవుడు నా కొరకే ఈ వాక్యంతో మాట్లాడడానికి కింద కామెంట్ చేయండి. సో మరి ఆ వాక్యం ఏంటో చూసేద్దామా? మరి నాతో పాటు ఈ వాక్యం మీరు కూడా చూడండి. సో మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీసి చూడండి, లేదా నాతో పాటు మీరు కూడా ఈ వాక్యాన్ని చదవండి. రండి, ఆ వాక్యం ఏంటో చూసేద్దాం. సో చూడండి, యెషయా గ్రంథము 40 అధ్యాయం 31 వచనం. సో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోవుదురు. ఆమేన్. సో ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం ఇదే. సో నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే ఆయన్ని నువ్వు నూతన బలము పొందుతావు. సో పక్షిరాజు ఎలాగైతే ఎగురుతుందో మరి పైకి, అలాగే నీ జీవితాన్ని కూడా దేవుడు ఉన్నతమైన స్థానం నిలవబెట్టబోతున్నాడు. సో ఈ వాక్యం దేవుడు నీ జీవితంలో నెరవేరు చేయబోతున్నాడు. ఆమేన్. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందెదరు. ఆమేన్. నీ పరిస్థితిని బట్టి నువ్వు బలహీన పడ్డావేమో. సో కానీ ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా, నువ్వు యెహోవా కార్యం చేసే వరకు కూడా నువ్వు ఎదురు చూస్తే ఆయన యొక్క బలముతో దాన్ని నింపుతాడు. నూతన బలాన్ని నీకు దేవుడు దయచేస్తాడు. నూతన జీవితాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఆమేన్. సో ఇక్కడ చూస్తున్న పక్షిరాజు తన రెక్కలు చాపి పైకి ఎలా ఎగురుతుందో, సో అన్ని పక్షుల కంటే కూడా గ్రద్ద, ఈగల్ అన్ని పక్షుల కంటే కూడా పైకి ఎగరగలుగుతుంది. ఆ మేఘాల పైకి అది ఎగిరి ఉండగలదు. సో అలాగే ఈరోజు దేవుడు నీకు అదే వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితం పడిపోయిన స్థితిలో ఉండొచ్చు, కానీ పక్షిరాజు ఎంత పైకి అయితే ఎగురుతుందో దేవుడు నీ జీవితాన్ని కూడా అంత ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. నీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, నీకు వివాహం చేయబోతున్నాడు, నీ గర్భఫలం తెరవబోతున్నాడు, నీ అప్పులు తీర్చబోతున్నాడు, సో నీకు రావాల్సిన ధనాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు ప్రమోషన్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడిని నిలవబెట్టబోతున్నాడు. సో ఈ వాక్యంతో ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయి. ఈ వాక్యం దేవుడు నీ జీవితంలో నెరవేర్పు చేయబోతుంది.